టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా మరో పోరుకు రెడీ అయింది. నేడు నమీబియాతో తలపడనుంది. నమీబియా చిన్న జట్టే, లైట్ తీసుకుంటే మాత్రం ఓటమి ఎదురయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. దీంతో భారత్ ఏమాత్రం తేలికగా తీసుకున్నా మూల్యం చెల్లించాల్సి కూడా రావచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ను నిలువరించడం నమీబియాకు కష్టమే కావచ్చు. రెండు జట్ల మధ్య అంతరం ఎక్కువే, కానీ తొలి మ్యాచ్ అనుభవం దృష్ట్యా ఈసారి భారత్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్యాటింగ్కు అనుకూలించే అవకాశాలున్న ఢిల్లీ పిచ్పై టీమిండియా పరుగుల వరద పారించడం ఖాయమని భావిస్తున్నారు. గాయాలు, అనారోగ్యం టీమిండియాకు పెద్ద సవాల్గా మారాయి. ముఖ్యమైన మ్యాచ్ల ముందున్న నేపథ్యంలో ఇది ఆతిథ్య జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ఆటగాళ్ల అందుబాటును బట్టి తుది జట్టు ఉంటుంది. పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రి పాలైన ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో ఆడటం సందేహంగా మారింది. అతడు డిశ్చార్జ్ అయ్యాడు, కానీ ఫిట్గా ఉన్నాడా లేదా అన్నదే ప్రశ్న. అభిషేక్ దూరమైతే ఇషాన్ కిషన్తో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. తిరిగి ఫామ్ను అందుకోవటానికి శాంసన్కు ఇది చక్కని ఛాన్స్. మరోవైపు జ్వరం కారణంగా తొలి మ్యాచ్కు దూరమైన ప్రధాన పేసర్ బుమ్రా కోలుకున్నట్లు కనిపిస్తున్నాడు. నెట్స్లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు, కానీ అతడు ఆడటంపై ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ బుమ్రా పూర్తి ఫిట్గా ఉంటే సిరాజ్ స్థానంలో జట్టులోకి వస్తాడు. గాయం నుంచి కోలుకున్న ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులో చేరాడు, కానీ నమీబియాతో పోరులో అతన్ని ఆడించే అవకాశాలు కనిపించట్లేదు. ఎరాస్మస్ నేతృత్వంలోని నమీబియా జట్టు తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. అయితే ఎరాస్మస్కు తోడు లాఫ్టీ ఈటన్, ఫ్రైలింక్, జేజే స్మిత్, లీచర్ ఇలా చాలా మంది ఆల్రౌండర్లున్న నమీబియాను మరీ తక్కువగా అంచనా వేయటం కష్టమే.